నేను అమెరికాకి వెళ్ళాలనుకున్నాను, ఆశయాన్ని అంతా పాడు చేసావు కదరా. ఎక్కడి నుంచి వచ్చావురా? ఓ, కాలిఫోర్నియా కదా. అసలు నువ్వు మా షాప్కి రావడం ఏంట్రా? మళ్ళీ అక్కడ బుక్ ఎందుకు పెట్టావు? మర్చిపోయి వెళ్ళిపోవడం ఏంటో. తర్వాత వచ్చేటప్పుడు ఆరే మామ, ఇక్కడ ఎల్ఎస్ నగర్లో ఉన్నానరా. పెట్రోల్ అయిపోయింది, తీసుకుని కొంచెం తొందరరా. నాకు అసలే కళ్ళగానే పళ్ళు చాలా ఉన్నాయిరా. సరేరా. అసలు ఫేస్బుక్ తప్ప ఏ బుక్ చదవను నేను, ఈ బుక్ చదవడం ఏంటో. ఏందరా బోర్ కొడుతుంది. సరేలే, ఈ బుక్లో ఏముందో చూద్దాం. కాలిఫోర్నియా, అమ్మా నాన్నలకు ఉద్యోగం, ఇంకా నేను ఉన్నాం. అందరికీ పని ఉంది. ఎలా ఉన్నావు అని అడిగే టైం తప్ప. అక్కడ గాలిలో తేమ ఇంకా ప్రేమ ఉండవు. అక్కడ ఏం అడిగినా చేసేవాడు ఉన్నాడు, ఏం చేసినా అడిగేవాడు ఉన్నాడు. అమెరికాలో ఇబ్బంది పడడానికి ఏమీ ఉండదు, అలాగని ఆనందపడడానికి కూడా ఏమీ ఉండదు. ఇండియాలో వీచే గాలి అమెరికాలో వీస్తే అక్కడ జనాలకు జీవం వచ్చి ప్రాణం ఉన్నలా ప్రవర్తిస్తారు. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా ఆల్ఫాబెట్స్ 26, అక్షరాలు 56. కానీ 56లో ఏదో తెలియని మాయ. తెలుగు భాషలో అక్షరాలే కాదు కదా, తెలుగు వాళ్ళకి ఆప్యాయతలు ఎక్కువే. అందుకే అన్నారు, తేనె లాంటి తెలుగు భాష చుట్టూ ఈగలాగా ఇంగ్లీష్ భాష ముసురుకుంది. ఇన్ని రోజులు ఇండియాని మిస్ అయిన నాకు హాయికి హైకి తేడా ఎంతుందో అర్థమైంది. హాయికి హైకి హాయ్. ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువత అమెరికాకి వెళ్ళాలి, వెళ్ళిపోవాలి అని అనుకున్న వాళ్ళకి, ఓ మనకి కదా, ఇండియాలోని యూత్ అమెరికా మీద ఆశ చూపించడంలో తప్పులేదు. కానీ చేతిలో ఉన్న ఆకాశాన్ని వదిలేసి భూమి మీద ఉన్న అద్భుతాలను చూసి పొంగిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పదునైన కత్తిని పెన్సిల్ షార్ప్ చేయడానికి ఉపయోగించడం ఎంత అవివేకం. అద్భుతమైన తెలివితేటల్ని అమెరికాలో దారబోయటం కూడా అంతే అవివేకం. అమెరికా మీద ఆశపడడం తప్పు కాదు, కానీ ఆశతో ఇండియా మీద చిరాకు పడడం తప్పు. మన సాంప్రదాయాలను ఇక్కడ సంపదల కోసం సమాధి చేయకండి. పుట్టి పెరిగిన ఊరు గుర్తులు మట్టి కొట్టుకుపోతుంటే పట్టి పట్టనట్టు పని చేసుకుంటూ పోయే ఈ మనుషులంటే నాకు చిరాకు. అమెరికాలో స్థిరపడండి, కానీ ఇండియాని మర్చిపోకండి. ఇండియాకి అమెరికాకి పిల్లగాలికి ఏసీ గాలికి ఉన్నంత తేడా ఉంది. పిల్లగాలికి ఏసీ గాలికి
భక్తి లేని పూజ, ముక్తి లేని జీవితం అనవసరం. కాలిఫోర్నియా. నాన్నకు ఉద్యోగం, కలగాని ఆనందం. 18 ఏళ్ళు అక్కడ హ్యాపీగా ఉన్నా, ఇక్కడ ఆనందంగా ఉన్నా. 18 ఏళ్లలో ఈరోజు పొందిన ఆనందం అక్కడ ఏ ఒక్కరోజు కల్పించలేకపోయా. పుట్టిన దేశం కోసం, పోగొట్టుకున్న ఆనందం కోసం మీరు చేయడానికి మిగిలి ఉన్నది సేవ మాత్రమే. ఇండియా కోసం మీరు జీవితం అర్పించక్కర్లేదు. మీ జీవితంలో కొంచెం ఇండియా కోసం పంపిస్తే చాలు. మన సంస్కృతిని ప్రతిరోజు పాటించక్కర్లేదు, కనీసం పండగ రోజుల్లో అయినా పూజిస్తే చాలు. మన సంస్కృతిలో కృత్రిమ సంస్కారం ఎక్కువైపోయింది. ఇది యువత అర్థం చేసుకోవాలి. ఒక దేశానికి యువతరాన్ని మించిన మంచి చేయగలవాడు ఎవడు ఉండడు. దీన్ని యువత అర్థం చేసుకోవాలి. ఇన్నాళ్ళు అక్కడే ఉన్నందుకు ఏం చేయలేకపోయాను. మీరు ఇక్కడే ఉన్నారు, ఏం చేశారు? కానీ నేను ఎప్పటికైనా ఏమైనా చేసి తీరుతాను. ఎందుకంటే నాకు స్వార్థం ఎక్కువ. నేను పుట్టి పెరిగిన నా దేశం కోసం, మా తెలుగు తల్లి కోసం ఏమైనా చేయాలనే స్వార్థం ఎక్కువ కనుక. నేను అమెరికాకి వెళ్ళాలనుకున్న ఆశయాన్ని అంతా పాడు చేసావు కదరా. ఎక్కడి నుంచి వచ్చావురా? ఓ, కాలిఫోర్నియా కదా. ఇవి నన్ను మరీ ఎక్కువ మార్చేశాడు రా. మన మాతృభూమిని, మన మాతృభాషని కాపాడాల్సిన బాధ్యత మనదే.